రదీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనం వబి ముహమ్మదిన్ నబియ్య. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే ఉదయం 3 సార్లు సాయంత్రం 3 సార్లు చదువుతారో అల్లాహ్ తాలా ఈ వ్యక్తిని ఖయామత్తులో రాజీ చేస్తాడు అని, ఈ చదివేటువంటి వ్యక్తిని. ఎందుకంటే అంత సామాన్యమైనది కాదు ఇది చదివి ఆచరించడం. అల్లాను ప్రభువుగా ఒప్పుకున్నాను, నేను రాజీ అయ్యాను, ఇస్లాంని మతంగా రాజీ అయ్యాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా రాజీ అయ్యాను అని. దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు ప్రతి దానికి నమ్మకం అల్లా మీద ఉంచుకోవాలి. ఎందుకంటే నీ ప్రభువును అల్లాగానే ఒప్పుకున్నావు. నువ్వు ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి సంతృప్తి పడాలి. ఎందుకంటే నువ్వు ఇస్లాం మతంతో రాజీ అయ్యావు అంటున్నావు. నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రతి పనితో రాజీ అవ్వాలి, దానిపై అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నువ్వు అంటున్నావు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా నేను